హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టేయింగ్ హోమ్ అండ్ స్టేయింగ్ సేఫ్. మీరందరూ కూడా హెల్తీగా ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన మార్కెట్ వీక్లీ అప్డేట్ వీడియోకి మీ అందరికీ వెల్కమ్ అనమాట అండి. సో అయితే ఎట్ ప్రెజెంట్ మీరు చూస్తే కనుక లాక్డౌన్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదండి. సో లాక్డౌన్ అనేది ఫర్దర్గా మన ఏప్రిల్ ఎండింగ్ దాకా కూడా మే 3 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో పార్షియల్గా కొన్ని చోట్ల లాక్డౌన్ అనేది కొన్ని సడలింపు అది ఇవ్వడం జరిగిందనమాట అండి. సో కొన్ని చోట్ల రెజ్యూమ్ అవిలాగా అంటే కొన్ని కంపెనీస్ కానివ్వండి, ఓకే అండి, కొన్ని యాక్టివిటీస్ కానివ్వండి, అంటే కొంత ఎకానమీలో యాక్టివిటీని కొంత రివైవ్ చేయడానికి స్లోగా మనం స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో అయితే దీని ఇంపాక్ట్ ఏదైతే ఉంది, లాక్డౌన్ ప్రెజెంట్ ఆల్రెడీ జరిగిన లాక్డౌన్ కానివ్వండి, ప్లస్ ఈ ఆన్గోయింగ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, దీని ఇంపాక్ట్ ఏంటంటే ఎకానమీ మీద చాలా 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 ఉంటుందన్నమాట అండి. మీరు రీసెంట్ ఐఎంఎఫ్ డేటా తీసుకుంటే, సో జీడిపి చాలా డేటా అవన్నీ చూసుకుంటే కనుక చాలా చాలా కోత విధించడం జరిగిందనమాట. గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది మనందరూ ఆబ్వియస్ చూస్తున్నాం కదండి. సో ఏదైతే ఉందో అన్నీ కూడా స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేయడం జరిగిందనమాట. సో మొత్తం ఎకానమీ ఏదైతే గ్రోత్ అవుతూ ఉంటుందో, ఎకానమీ చక్రం ఏదైతే ఉందో ఒకసారిగా స్తంభించినట్టుగా అయిపోయింది కదండి. సో దీని ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. అయితే మీరు కరోనా కేసులు కూడా మీరు చూసారు కదండి. సో నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే నేను ఫస్ట్ 2 వీక్స్ బ్యాక్ చేసినప్పుడు 3000 చెప్పానండి, తర్వాత 7000 అని చెప్పానండి. ఈ వీక్ 12,000 దాకా అరౌండ్ యాక్టివ్ కేసెస్ అనేవి మనం చూస్తున్నాం అనమాట అండి. అయితే నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్టింగ్ అనేది ఇంకా మోడరేట్గా పెరుగుతూనే ఉన్నాయన్నమాట అండి. అంత అగ్రెసివ్గా లేదు, కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి తప్ప డిక్లైన్ కానీ లేదంటే అక్కడ స్టాండ్ స్టిల్ అవ్వడం కానీ ఎక్కడ ఇంకా మనం ఆ సిమ్టమ్స్ ఇంకా చూడలేదు. కాబట్టి దీని ఎఫెక్ట్ ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఓకే అండి, గోయింగ్ ఫార్వర్డ్ దీని ఎఫెక్ట్ ఎకానమీ మీద ఏ విధంగా ఉంటుంది అనేది అంచనా వేయడం ఎవరి వల్ల కావట్లేదు అనమాట. ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ అనేది చెప్పడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే ఇది నెవర్ బిఫోర్ అనమాట, ఎప్పుడు కూడా గతంలో జరగలేదన్నమాట అండి, ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే సో దీని ఎఫెక్ట్ అనేది లాంగ్ రన్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో అయితే సో ఇప్పుడు మన ఈ వీక్ గత వారంలో మార్కెట్ యాక్షన్ గురించి మనం చూద్దామండి. సో అదేవిధంగా సో మనం ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి కాబట్టి మార్కెట్లో గతంలో హిస్టారికల్గా చూస్తే కనుక మార్కెట్ రికవరీ ఏ విధమైన ఫార్మేషన్లో రికవర్ అవుతుంది అంటే రికవరీ ప్యాటర్న్స్ అంటాం అనమాట అండి, ఓకే అండి. సో మార్కెట్లో వచ్చి డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ రికవరీ గురించి మనం ఈరోజు ఆ టాపిక్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకే అండి. సో లెట్ us begin. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా ఈ వీక్లో మార్కెట్ గత వారంలో జరిగిన యాక్షన్ గురించి మనం చూద్దామండి. ఈ వీక్లో మనకి 4 ట్రేడింగ్ సెషన్స్ జరిగేది కదండి. సో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక రోజు హాలిడే రావడం జరిగింది కదా. సో ఈ 4 డేస్లో మీరు చూస్తే కనుక మార్కెట్లో చూస్తే కనుక ఆల్రెడీ డౌన్ఫాల్ మనం చూసాం కదండి కొంత, కానీ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవరీ చూసామండి. అదేవిధంగా సో ఫ్రైడే రోజుని మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్తో పాటు మార్కెట్లో కొంచెం పైకి మనం మార్కెట్లో పెరగడం అనేది చూసాం కదా ఫ్రెండ్స్, ఓకే అండి. సో కానీ ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఓవరాల్ ఈ వీక్ యాక్షన్ చూస్తే కనుక మార్కెట్లో మీకు చూస్తే ఖచ్చితంగా మీరు చూడొచ్చు అనమాట. 9,000 నుంచి అంటే వీక్ బిగినింగ్ అరౌండ్ 9,000 దగ్గర అనుకుంటే కనుక 9 అంటే 300 పాయింట్స్ దాకా మనకి మార్కెట్లో పెరగడం అనేది జరిగింది, మనం చూసాం ఫ్రెండ్స్, ఓకే అండి. సో అదేవిధంగా ఫ్రైడే మీరు చూస్తే కనుక సో మన నిన్న ఆర్బీఐ నుంచి మరొక ప్యాకేజ్ కింద స్టిమ్యులస్ కింద రావడం జరిగింది కదండి. అంటే ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో అంటే ఇంతకాలం ఏంటంటే ఏదైతే రేట్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టర్కి ఉపయోగపడతాయి అనమాట అండి. అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదండి. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎన్బిఎఫ్సిస్ కూడా స్టిమ్యులస్ అవసరం అని చెప్పి సో ఒక 50,000 పైన ప్యాకేజ్ ఎన్బిఎఫ్సిస్ అదేవిధంగా మీడియం స్మాల్ ఎంటర్ప్రైజ్ వాళ్ళందరికీ బెనిఫిట్ అవ్వేలాగా, ఓకే అండి, సో ప్యాకేజ్ లాగా ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగిందండి. అదేవిధంగా రివర్స్ రెపో రేట్ని కూడా తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా ఈ మారటోరియం పీరియడ్, ఓకే అండి, ఈ 6 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ మారటోరియం పీరియడ్లో ఎన్పిఏ నామ్స్ని రిలాక్సేషన్ కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ మెజర్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఓకే అండి, లిక్విడిటీ అనేది పెరుగుతుంది అనమాట. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి కొంత విత్డ్రావల్ లిమిట్స్ అవన్నీ కూడా పెంచడం జరిగింది కదండి. సో అందువల్ల ఏంటంటే ఏమవుతుందంటే లిక్విడిటీ అంటే ఇప్పుడు ఉన్న క్రైసిస్కి మరి స్పెండింగ్ అనేది అవసరం కాబట్టి లిక్విడిటీకి మెజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇదే కాకుండా ప్రీవియస్గా కూడా మనం చూసాం కదండి. సో రిపో రేట్ కానివ్వండి ఇవన్నీ కూడా 75 basis points తగ్గించారండి, రివర్స్ రెపో తగ్గించారండి. సో సిఆర్ఆర్ అవన్నీ కూడా చాలా మెజర్స్ అన్నీ తీసుకోవడం జరిగింది కదండి. సో ఈ మెజర్స్ అన్నీ ఆల్రెడీ తీసుకున్నారు, సిస్టంలో లిక్విడిటీ అయితే
ఆల్రెడీ ఉండడం జరిగిందనమాట అండి. కానీ లిక్విడిటీ ఉంది. బ్యాంక్స్ దగ్గర లెటర్స్ లెండింగ్ చేయడానికి క్యాష్ ఉంది. కానీ డిమాండ్ ఉందా? ఓకే అండి. సో కొంతమంది అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ మెజర్స్ అన్నీ డెఫినెట్‌గా ఉపయోగపడతాయి. లిక్విడిటీ అనేది సిస్టమ్‌లో ఉంటది. కానీ దానికి తగ్గ డిమాండ్ ఉండాలి కదండీ. ఓకే అండి. సో కంపెనీ లోన్ తీసుకోవాలంటే దానికి అవసరం ఉండాలి కదా! కంపెనీ ఎక్స్పాన్షన్ చేయాలంటే డిమాండ్ ఉంటేనే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుందనమాట అండి. మీరు లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఎక్స్పాండ్ చేయరు కదా ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే లిక్విడిటీ అనేది ఒక రకంగా హెల్ప్ అవుతుందనమాట అండి. ఎప్పుడంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎప్పుడైతే వన్స్ ఇది మనం నార్మలైజ్ అవ్వి డిమాండ్ ఎప్పుడైతే పికప్ అవుతుందో, డిమాండ్ పికప్ అయినప్పుడు ఓకే అండి. సో డిమాండ్‌కి అనుగుణంగా ఓకే అండి. మన నార్మల్ 100% కెపాసిటీస్ ప్లాంట్స్ అన్నీ వచ్చాక తర్వాత మళ్ళీ సో ఈ మళ్ళీ ఫర్దర్ ఎక్స్పాన్షన్‌కి ఈ లిక్విడిటీ అనేది సిస్టమ్‌లో లిక్విడిటీ అనేది డెఫినెట్‌గా ఎకానమీకి లాంగ్ రన్‌లో మంచి ఉపయోగం ఉంటదనమాట అండి. సో ఈ విధంగా మీరు చూస్తే గనక సో ఈ 1 వీక్‌లో మనం ఈ యాక్షన్ అనేది ఈ విధంగా ఉందనమాట అండి. సో ఓవరాల్‌గా మీరు చూస్తే గనక ఈ 1 వీక్‌లో మీరు చూస్తే కనుక హైయర్ లోస్ అదేవిధంగా హైయర్ హైసే ఫామ్ అవ్వడం జరిగిందనమాట. మీరు చూస్తే ఖచ్చితంగా ఏంటంటే అప్ ట్రెండే ఉందనమాట అండి. ఓవరాల్‌గా నెట్ ఏంటంటే ఈ వీక్‌లో చూసుకుంటే మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోనే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి మన బాటమ్ ఫార్మేషన్, బేస్ ఫార్మేషన్ గురించి నేను ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో బాటమ్ ఫార్మేషన్ లేదా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మార్కెట్ ఇక్కడ బాటమ్ అయిపోయిందా అనేది ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుందన్నమాట అండి. నేను పైన కార్డ్ షేర్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు అనమాట అండి. సో బాటమ్ ఫార్మేషన్ మనం ఐడెంటిఫై చేయడం ఎలాగని చెప్పడం జరిగింది కదా. సో అందులో కొన్ని పాయింట్స్ నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట అండి. సో బాటమ్ లెటర్స్ 7600 దగ్గర క్లోజింగ్ బేసిస్ మీద మనం తీసుకుంటే సో అక్కడి నుంచి 5% పైన సుమారుగా 8000 అరౌండ్ వస్తుంది అనమాట అండి. బాటమ్ నుంచి 10% తీసుకుంటే 8370 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. సో అయితే ఈ బాటమ్ ఐడెంటిఫై చేయడానికి ఒక అనలిస్ట్ చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం మనం బాటమ్ ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట అండి. ఓకే అండి. సో ఈ 10% పైన ఒక 9 క్యాండిల్స్ ఫామ్ అయిన అనుకుంటే కనుక ఓకే అండి. సో 9 క్యాండిల్స్లో 3 కంటే ఎక్కువ రెడ్ క్యాండిల్స్ ఉండకూడదు. అంటే యాక్చువల్ రెడ్ క్యాండిల్ అని కాదు, మార్కెట్ డౌన్ఫాల్ అవ్వకూడదు అనమాట. సో అయితే ఇక్కడ చూద్దామండి. మీరు చూస్తే కనుక 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఓకే అండి. 7 క్యాండిల్స్ అన్నీ కూడా ఈ 10% లో నుంచి 10% పైనే ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ ఇంకొక 2 క్యాండిల్స్ ఫామ్ అయితే మన మార్కెట్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇది బాటమ్ అయింది అని చెప్పి మనం నమ్మొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో మార్కెట్ ఇక్కడ బాటమ్ ఇంకా ఫర్దర్గా ఈ బాటమ్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ 9 క్యాండిల్స్లో రెడ్ క్యాండిల్స్ 3 కంటే ఎక్కువ రాకూడదని చెప్పాం కదండి. అంటే మార్కెట్లో ఫాల్ అంటే మీరు చూస్తే కనుక ఇది రెడ్ క్యాండిలే, కానీ మీరు చూస్తే కనుక ప్రీవియస్ క్లోజ్ కంటే పైనే ఉంది కదండి. అంటే ఇది ఫాల్ కింద మనం తీసుకోవడానికి లేదండి. అంటే గ్యాప్ అప్ అవడం రెడ్ క్యాండిల్ చూపించింది, కానీ అంటే ఓపెనింగ్ కంటే పైకి హై నుంచి కొంచెం తక్కువలో క్లోజ్ అయింది కాబట్టి మీకు ఇలా వచ్చింది. ఓపెనింగ్ చాలా గ్యాప్ అప్ అయింది కాబట్టి మీరు దీన్ని చూసుకుంటే కనుక దీన్ని ఫాల్ కింద మనం తీసుకోవడానికి లేదనమాట. అంటే మార్కెట్ యాక్చువల్ రైజ్ అయిందనమాట అండి. ఓకే, లెటర్స్ దీన్ని గ్రీన్ క్యాండిల్ తీసుకున్నా కూడా 1 2 3 4 5 6 7 అంటే ఇంకొక 2 క్యాండిల్స్లో ఇంకొక రెడ్ క్యాండిల్ వచ్చినా పర్లేదు అనమాట అండి. మనం బాటమ్ సిగ్నిఫికెంట్గా అయ్యిందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో లేదు మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వచ్చి సిగ్నిఫికెంట్గా మార్కెట్లో కరెక్షన్ వస్తే మళ్ళీ మనం ప్రీవియస్ క్యాలిక్యులేషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట అండి. మళ్ళీ బాటమ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం 9 క్యాండిల్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అయితే ఈ మార్కెట్ పైకి వెళ్తుంది కదండి. ఇది ఎంతవరకు ఇంకా ఎంత పైకి వెళ్ళొచ్చు అని చూస్తే సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మన 2 అవర్లీ క్యాండిల్స్ చెప్పాను కదండి. సో మార్కెట్లో 2 అవర్స్ చార్ట్ ప్రకారం చూస్తే ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఫార్మేషన్ వచ్చిందని చెప్పి నేను మీతో గతంలో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు అనమాట. సో అరౌండ్ నెక్ లైన్ సుమారుగా అప్రాక్స్గా ఇది నెక్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మీరు చూస్తే కనుక ఇది మనం నెక్ లైన్ నుంచి ఒక సుమారు 9500 600 రేంజ్ దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకున్నాం. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఒక 200 పాయింట్స్లో మనం ఆ టార్గెట్ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ వస్తుందా లేదా అనేది మనం ఇంకా చూడాలన్నమాట అండి. ఓకే అండి. సో అయితే ప్రజెంట్ సినారియో చూస్తే అంటే మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెసే కనబడుతున్నాయి అనమాట అండి. సో కరెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన ఇండియా విక్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో అది కూడా ఎలా ఉందో మనం చూద్దామండి. సో ఇండియా విక్స్ గురించి నేను ఒక ఎక్స్క్లూజివ్ లాస్ట్ సండే ఐ థింక్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదండి. సో మీరు అందులో చూడొచ్చు అనమాట. ఓకే అండి. అందులో మీరు అంటే విక్స్ డేటా గురించి మనం విక్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే అండి. సో అయితే విక్స్ అనేది మీరు చూస్తే కనుక ఈ వీక్ మార్కెట్లో పైకి పెరిగినాయి అనమాట అండి. సో మార్కెట్లో మరియు ఓవరాల్గా నెట్ పైకి 300 పాయింట్స్ పెరిగాయని మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే విక్స్ ఏమైంది చూద్దామండి. విక్స్ ఇక్కడ ఏంటంటే కూల్ ఆఫ్ అవడం జరిగింది అనమాట. అంటే విక్స్ అనేది మీరు చూస్తే కనుక
విక్స్ తగ్గుతా వచ్చిందనమాట అండి. మనం చూస్తే లాస్ట్ వీక్ మనం చేసినప్పుడు 50 ఓకే అండి. 50 దగ్గర నుంచి అరౌండ్ 42-43 దాకా ఈ విక్స్ అనేది ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ అనేది కిందకి రావడం జరిగిందనమాట అండి. అయితే కిందకి రావడం జరిగిందంటే ఏంటంటే మార్కెట్ పెరుగుతుంటే విక్స్ కిందకి వస్తుందంటే నేను మీకు చెప్పాను కదండి. అంటే ఇక్కడ నుంచి విక్స్ తగ్గింది కాబట్టి అంటే ఫియర్ ఫ్యాక్టర్ తగ్గింది కాబట్టి మార్కెట్లు బాగా పెరిగిపోతాయి ఇక్కడి నుంచి అని చెప్పి కాదనమాట అండి. సో అంటే వాలటైలిటీ తగ్గుతుందంటే ఫియర్ ఫ్యాక్టర్ తగ్గింది, కానీ 1 మంత్‌లో వచ్చి చేంజ్ అనేది కూడా తగ్గిపోతుందనమాట. అంటే ఇక్కడి నుంచి ఫర్దర్‌గా అంత అప్‌సైడ్ ఉండే ఛాన్స్ లేదని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే దీన్ని కరెక్ట్‌గా మీరు ఇంటర్ప్రిట్ చేస్తే మీకు అర్థమవుతుందనమాట అండి. ఆ విక్స్ గురించి వీడియో మీరు మరొకసారి చూడండి ఫ్రెండ్స్. సో అందువల్ల చూస్తే మీకు ఇంకా డీటెయిల్ అండర్‌స్టాండింగ్ అనేది రావడం జరుగుతుందనమాట అండి. ఓకే అండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వద్దామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి మార్కెట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్, రికవరీస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి. సో అయితే ఫస్ట్‌దొచ్చి మనందరికీ ఎక్కువగా తెలుసు కదండీ. ఈ మధ్య కాలంలో చాలా మార్కెట్‌లో వాలటైలిటీ ఉండడం వల్ల సో ఆ విధంగా చాలా చూడడం జరిగింది. ఇది వీక్లీ చార్ట్‌ని తీసుకోవడం జరిగిందనమాట. వీక్లీ చార్ట్‌లో మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఎక్కువగా మనకు మార్కెట్‌లో సో ఈ మధ్య కాలంలో ఏంటంటే వి షేప్ రికవరీస్ ఎక్కువగా మనం చూసాం కదండీ. సో అంటే మార్కెట్ పడడం మళ్ళీ వెంటనే పైకి వచ్చేయడం, వి షేప్‌లో రికవరీ అనేది మనం చాలా సందర్భాల్లో ఇక్కడ చూడడం జరిగిందనమాట అండి. ఓకే అండి. ఇక్కడ చూడొచ్చనమాట. ఇలా పడడం మళ్ళీ రికవరీ. అంటే వి షేప్ రికవరీస్ కిందే మనం చెప్పుకోవచ్చనమాట. ఓకే అండి. సో మార్కెట్‌లో చాలా సార్లు ఎక్కువగా చాలా సందర్భాల్లో వి షేప్ రికవరీస్ అనేవి మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట అండి. సో అయితే ఇలాంటి క్రైసిస్ వచ్చిన సందర్భాల్లో ఓకే అండి. సో ఏదైతే ఎకానమిక్ క్రైసిస్ ఓకే అండి, గ్లోబల్ జీఎఫ్సీ అంటారనమాట. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట. ఓకే అండి. సో దానికి పేరు కూడా పెట్టేశారనమాట. జీఎఫ్సీ అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట. ఇప్పుడు సిఎఫ్సీ అంట, కరోనా ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట ఇప్పుడు మనం ఉన్నది. ఓకే అండి. సో ఇక్కడ 2008 రిసెషన్ టైంలో వచ్చిన ఫార్మేషన్ ప్యాటర్న్ చూస్తే కనుక దాన్ని యూ టైప్ అంటారన్నమాట ఫ్రెండ్స్. అంటే మార్కెట్లో వచ్చిన రికవరీ అనేది మీరు చూడొచ్చు అనమాట. యూ ప్యాటర్న్లో రికవర్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే అండి. మీరు చూసారు కదా. సో ఇలా యూ టైప్లో రికవరీ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ఓకే అండి. సో గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసారు కదా, ఇలా వి షేప్ రికవరీస్ అనేవి ఆఫెన్గా చాలా సందర్భాల్లో రావడం జరుగుతూ వచ్చిందనమాట అండి. ఓకే అండి. సో యూ షేప్ రికవరీ కూడా మనం చూసాం కదండి. సో అయితే వేరే ఒకటి కూడా ఉందన్నమాట అండి. వేరే ఒక టైప్ ఆఫ్ రికవరీ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట. ఓకే అండి. సో అది ఏంటంటే అది చాలా కొంచెం ప్రొలాంగ్డ్ అనమాట అండి. అది ప్రొలాంగ్డ్ అనమాట. దాన్ని ఎల్ షేప్ అంటారన్నమాట. ఓకే అండి. అంటే మార్కెట్స్లో చాలా కాలం ఏంటంటే మీరు చూస్తే కనుక ఈ ఎల్ షేప్ ఫార్మేషన్లో ఉండిపోవడం జరుగుతుందన్నమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఎల్ షేప్లో ఫామ్ అయ్యి అంటే రికవర్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. మీరు చూస్తే కనుక 2001 నుంచి 2003 అంటే 2 ఇయర్స్ దాకా మీరు చూస్తే కనుక ఓన్లీ మార్కెట్ ఓన్లీ ఫ్యూ 100 పాయింట్స్ అంటే ఒక ఫ్యూ పర్సెంటేజ్ అంటే 5-10% రేంజ్, ఆ రేంజ్లోనే మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదన్నమాట అండి. ఓన్లీ ఆ రేంజ్ బౌండ్ యాక్షన్ మాత్రమే ఒక 2 ఇయర్స్ దాకా మీరు ఇక్కడ చూసారు కదా. 2001 నుంచి 2003 దాకా యాక్షన్ అక్కడే ఉండడం జరిగిందనమాట అండి. ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే సో మార్కెట్లో రికవరీ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో రావడం అనేది జరిగిందనమాట హిస్టారికల్గా. ఓకే అండి. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట. అయితే ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట అండి. అయితే ఇప్పుడు అది కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ టైప్ రికవరీ రావచ్చు. ఓకే అండి. సో ఏంటి ఆ రికవరీ అంటే ఆ ప్యాటర్న్ ఏంటంటే సో అదే దాన్ని ఓకే అండి. సో డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఓకే అండి. సో అంటే మార్కెట్లో ఇప్పుడు రికవరీ అనేది డబ్ల్యూ ప్యాటర్న్లో రావచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ కొంత మళ్ళీ ఎంతవరకు వెళ్తే మనకు తెలియదు అనమాట అండి. కొంత పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కరెక్షన్ రావచ్చు. అయితే బాటమ్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఎగ్జాక్ట్ డబ్ల్యూ అంటే ఎగ్జాక్ట్గా రాదు ఫ్రెండ్స్. సో మళ్ళీ అది కొంత ఇక్కడి నుంచి కిందకు వచ్చి కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట అండి. సో మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు కదా ఫ్రెండ్స్. ఓకే అండి. కానీ ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అండి. వి షేప్, యూ షేప్, ఎల్ షేప్, అదేవిధంగా డబ్ల్యూ టైపు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో మార్కెట్ అనేది రికవరీ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో మరి ఈసారి మార్కెట్ రికవరీ ఏ టైప్ వస్తుందో మనం చూద్దామండి. ఓకే అండి. సో మన ఫార్మర్ గవర్నర్ ఉన్నారు కదండి, రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు, ఆయనది ఒక ప్రజెంటేషన్ నేను చూడడం జరిగిందనమాట. సో ఆయన ప్రకారం ఏంటంటే డబ్ల్యూ టైప్ ఆఫ్ రికవరీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే మార్కెట్లో కొంచెం బౌన్స్ బ్యాక్ మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఒకటే రూల్ చెప్పాను కదండి. సో మార్కెట్లో కంటిన్యూగా అగ్రెసివ్గా పెరిగితే ఓకే అండి పడడం అనేది గ్యారంటీగా ఎవరు చెప్పలేరన్నమాట అగ్రెసివ్గా పడద్దని. కానీ అగ్రెసివ్గా పడినప్పుడు మాత్రం బౌన్స్ అగ్రెసివ్గా ఉంటుందన్నమాట అండి. సో మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అండి. సో అందువల్ల అది ఒకటే స్టాండర్డ్ రూల్ అనమాట మార్కెట్స్లో. ఓకే అండి. సో అదేవిధంగా మీరు చూస్తే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కొంత రికవర్ వచ్చి మళ్ళీ కరెక్షన్ వచ్చి మళ్ళీ ఈ బాటమ్ ఫార్మేషన్ ఇదంతా ఫార్ములా ఉంది కదండి మన దగ్గర.
సో దాని ప్రకారం మళ్ళీ చూద్దాం అనమాట అండి. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకి రికవర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఆపర్చునిటీ మిస్ అయిపోయామో మళ్ళీ రాదేమో అని చెప్పి అస్సలు అనుకోవడానికి లేదనమాట అండి. ఓకే అండి. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఉన్న టైంలో కొంత నేను బాటంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట అండి. కొంత పార్షియల్ బుకింగ్ మళ్ళీ నేను పైకి వెళ్ళినప్పుడు చేస్తున్నాను అనమాట అండి. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అంటే ఒకేసారి మొత్తం క్యాష్ మొత్తం ఇన్వెస్ట్ చేసేయడం, అదేవిధంగా మొత్తం ఒకేసారి షేర్లు అమ్మడం అనేది నేను ఎప్పుడు చేయను అనమాట అండి. ప్రతి లెవెల్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి క్యాష్ ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట అండి. అదేవిధంగా పైకి వెళ్ళినప్పుడు ప్రతి లెవెల్లో కూడా అమ్మడానికి షేర్లు కూడా ఉంచుకుంటాను అనమాట. ఓకే అండి. సో ఆ విధంగా ఏంటంటే మనం ఈ మార్కెట్ యొక్క ట్రెండ్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం మంచి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే ఇంకెంత ఆలస్యం వెంటనే మన ఆంధ్ర బుల్స్ లెర్న్ 10 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ 10 యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. Let me love you when your heart is tired.